వెల్కమ్ టు లావణ్యాస్ లైఫ్ స్టైల్. ఈరోజు వీడియో మా మమ్మీ చేసిన గోంగూర పచ్చడి అండి. ఇంత మంచి గోంగూర పచ్చడి ఎలా చేయాలో ఈరోజు చూసేద్దామండి. అలాగే ఆల్రెడీ మీకు తెలుసు సమ్మర్ వెకేషన్ అయితే నేను మా మమ్మీ వాళ్ళ ఇంట్లో చాలా బాగా ఎంజాయ్ చేశానండి. ఇంకా సమ్మర్ కూడా అయిపోతుంది. ఒకసారి మా మమ్మీ చేతి గోంగూర పచ్చడి కూడా ఈరోజు ఒక లుక్ వేసేద్దామండి. సో ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే ఈ విధంగా చూసారు కదా, ఎండుమిరపకాయలు అలాగే మెంతులు ఇంకా ఆవాలు, వాటిని మా మమ్మీ ఏం చేశారు అంటే చక్కగా ఫ్రై చేసి పక్కన పెట్టేశారు. అలాగే అదే ఆయిల్లోనే చూసారు కదా చక్కగా గోంగూర అలాగే పచ్చిమిరపకాయలు వీటిని కూడా చాలా చక్కగా మగ్గిస్తున్నారనమాట. ఏదైతే ఫ్రై చేసిన ఆయిల్ ఉంది కదా దానిలోనే. అలాగే కొంచెం వెల్లుల్లి కూడా వేయించేసారండి. మనకి వెల్లుల్లి చాలా టేస్ట్ చాలా బాగుంటుంది అనమాట. సో బాగా మనకి మగ్గాలి. ఈ విధంగా చూస్తున్నారు కదండి. ఈ విధంగా మగ్గిన తర్వాత పైన చింతపండు కూడా వేసేసారు. చింతపండు మనం కొంచెం ఎక్కువ పులుపు ఇష్టమైతే వేసుకోవచ్చు, లేదంటే కూడా సరిపోతుంది. ఎందుకంటే ఆల్రెడీ మనకి గోంగూర పులుపుగానే ఉంటుంది కదా. చింతపండు వేసి అలాగే పసుపు ఇంకా సాల్ట్ ఇవన్నీ వేసి చాలా చక్కగా మగ్గించాలండి. దాని తర్వాత చూసారు కదా వేయించిన మెంతులు, ఆవాలు, ఎండుమిరపకాయలు, దానిలోనే మనం ఏదైతే మగ్గించిన మిశ్రమం గోంగూర మిశ్రమం ఉందో అదంతా కూడా వేసేసాం. చూసారు కదండి. ఇంకా మనకి ఇది కాస్త చల్లారిన తర్వాత మనం మిక్సీ పట్టేస్తే చూసారు కదా ఈ విధంగా ఉంటుంది. ఆల్రెడీ మీరు ఇందాక చూసారు కదా మనం వెల్లుల్లి వేయించి పెట్టుకున్నాము, కాస్త ఎండుమిరపకాయలు, కాస్త ఆవాలు, ఇక వేయించిన వెల్లుల్లి, అంతేనండి. ఇంత టేస్టీ గోంగూర పచ్చడి. మరి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మరో మంచి వీడియోతో కలుస్తాం.